హైదరాబాద్ లో మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి మాట్లాడుతున్నారు. ఇప్పుడు ఆ లైవ్ చూద్దాం. తర్వాత వాళ్ళ ఫోన్ చేయరి మీరు ప్రెస్ వాళ్ళు పోయి ఇంటర్వ్యూ మాట్లాడమని చెప్పి హరీష్ రావు కేటీఆర్ ఫోన్ చేయరు. కేసీఆర్ దొరికితే ఈ ముగ్గురు దగ్గర మీరు ఏమైనా టీవీ ఛానల్ పోరి. ఈవెన్ టీవీ న్యూస్ కూడా బంద్ అవుతుంది. ఏమి ఇచ్చుకుంటాడు అలా డిపాయిట్ పోయినా 17 సీట్ల డిపాయిట్ పోయినాక ఏ ముఖం పెట్టుకుంటాడు చెప్పు. నిజంగా మీకు చెప్పాలంటే చెక్చాట్ లాగా 10 ఏళ్ళు అధికారం ఉన్నాగా ఇంత 4 నెలల దుకాణం బంద్ అయ్యే పార్టీ అంటే ప్రపంచంలో వీడొక్కడే. ఎందుకంటే ఒక పద్ధతి లేదా, ఒక గౌరవం, మంత్రి గౌరవం లేదు, ఎమ్మెల్యే గౌరవం లేదు. హోమ్ మినిస్టర్ సీఎం ఇంటికి పోదామంటే హోంగార్డ్తో కనిపిస్తే బయటికి ఆ మమత అలీ ఏమైనా దట్టి కడతానికే సరిపోయాయి. మమత అలీ 7 మీటింగ్ పోను కూర్చోగానే దట్టి కట్టుడు. ఏమో నాకు సీఎం గారు దగ్గర అనుకొని పక్క కూర్చోబెట్టుకుంటాను. ఒకసారి చక్కగా పోయినాడు అపాయింట్మెంట్ లేకుండా. ఆడున్న హోంగార్డే లిస్టులో నీ పేరు లేదని వాడు కట్టేసుకొని కొడితే హోమ్ మినిస్టర్ గారు 120 కిలోమీటర్ స్పీడ్లో వచ్చింది వెళ్తాను. అక్కడ డ్యూటీలో ఉన్న ఆఫీసర్ చెప్పింది, నాకు ఎవరో చెప్పింది కాదు. సార్ హోమ్ మినిస్టర్ వస్తే నిలబెట్టినాము, డిప్యూటీ స్పీకర్ నిలబెట్టాము. ఇప్పుడు మా దగ్గర మా సీఎం ఇంటికి పొద్దున 8 గంటలకు పోరి ఎంపీటీసీలు, మాజీ సర్పంచులు, జడ్పీటీసీలు ఆ హాల్ నిండా ఆయన హాలు ఒక బెడ్రూమ్ తప్ప ఆయన తినే డైనింగ్ టేబుల్ దగ్గర కూడా అన్నీ ఉంటారు మంది. కింద ఎవరు చెక్ చేయడు, అపాయింట్మెంట్ తీసుకునే అవసరం లేదు. అప్పుడు ఎందుకంటే ముఖ్యమంత్రి ఎట్లుంటే రాజశేఖర రెడ్డి, ఇవాళ రేవంత్ రెడ్డి కూడా. అంటే రేపు ఎవరు ముఖ్యమంత్రి అంటే రేవంత్ రెడ్డి అయినా, రాజశేఖర రెడ్డి, రేవంత్ రెడ్డి ఎట్లుండో ఎవరైనా అట్నే ఉండాలి. వాళ్ళు ఒక 5 ఏళ్ళు పదవి పోయినా మళ్ళీ 5 ఏళ్ళకైనా గెలుస్తారు. వీడు చేసిన నియంత పాలనకే మొత్తం దుకాణం బంద్ చేసుకుంటారు. బంద్ అయింది దుకాణం. జూన్ 4 తర్వాత ఆ పార్టీ ఉండదు. పైగా అందరికీ హ్యాపీ బర్త్డే. వచ్చినందుకు మీరు లంచ్, నా బర్త్డే లంచ్ ఏర్పాటు చేయండి. మీరు టైం ఉంటాయండి లంచ్ ఏర్పాటు చేయండి. కెమెరాలు పనిచేయరు ఎందుకంటే